Hi guys, welcome back to our channel. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాడు మేము అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2024లో ట్రయంఫ్ న్యూ లుక్లో అయితే మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు అండ్ కంప్లీట్గా మీకు షార్ట్ వీడియోలో అయితే మనకి లాంచ్ వీడియో అయితే పెట్టడం జరిగింది. అండ్ కంప్లీట్గా స్పీడ్ 400లో చూసేటప్పుడు కూడా 2024 న్యూ మోడల్ అయితే 2 కలర్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ కంప్లీట్గా వైట్ అండ్ ఎల్లో చూసుకుంటే కూడా కంప్లీట్ నాకైతే ఎల్లో అయితే ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కంప్లీట్గా మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 వచ్చేటప్పుడు కూడా ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో కూడా చాలా మనకు ఒక లుక్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక ప్రీమియం వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా చూసుకుంటే కూడా. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది, ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. అండ్ చాలా అందరూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే నేను 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఇవాళ ఈ వెహికల్ని రివ్యూ చేయడానికి ఇచ్చిన వాళ్ళైతే మనకి ట్రయంఫ్ షోరూమ్ మనకి ఇసుక తోటలో ఉన్నదనమాట. అండ్ నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి అయితే నేను తీసుకొచ్చేటప్పటికి ఒక సర్ప్రైజ్ అయితే నేను చూసాను అనమాట మనకి ఈ వీడియోలో. అండ్ మీకు వీడియోలో మధ్యలో అయితే చూపిస్తాను, మనకి ఆ వెహికల్ని అయితే చూపిస్తాను మీకు. ఎందుకంటే కంప్లీట్గా మనకి వైజాగ్కి ఈ వెహికల్ వస్తుందని నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ వెహికల్ ఏంటో కాదు, మనకి ట్రయంఫ్ రాకెట్ 3ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మీకు వీడియోలో మధ్యలో అయితే నేను అది ప్లే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకెందుకల్లా లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఇంజిన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి సేమ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట స్పీడ్ 400లో వచ్చేటప్పుడు. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే 39 bhp ఇవ్వడం జరిగింది. అండ్ 8000 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ వెర్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు 37 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ 6500 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ABSలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి మన లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా మనకి రైడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మన దీంట్లో చూసుకుంటే కూడా ఎల్లో వీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ మనకు టైర్ సైజ్ వచ్చేటప్పుడు 70 ఇంచే వస్తున్నాయి అనమాట, 2 17 ఇంచ్ టైర్స్. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు 100/80 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 150/70 టైర్ని అయితే ఇచ్చారనమాట. అండ్ ఓపెన్ చైన్ డ్రైవ్ కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా రైడింగ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి LED లైట్స్ మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే కూడా మనకి హజార్ లైట్స్ వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ సెక్షన్లో చూసుకుంటే కూడా LED లైట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ట్రయంఫ్ యొక్క లోగో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మనకి గ్రిల్ కానీ చూసుకుంటే చాలా ఫినిషింగ్ అయితే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట ట్రయంఫ్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ ఆ ప్రైజ్ మనకి ఆ ప్రైజ్లో వచ్చేటప్పుడు కూడా మనం చూసుకుంటే. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే USD ఫోక్స్ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా మీకు చూసుకుంటే ఇక్కడ మనకి ఏదో ఫినిషింగ్ ఏదైతే మనకి గార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఏదైనా స్టోన్స్ కానీ స్టాండ్ కానీ తగలకుండా మనకైతే ఇక్కడ సస్పెన్షన్ గార్డ్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది మనకి. దీంట్లో చూసుకుంటే గ్యాస్ ఛార్జర్ మోనోసాక్ సస్పెన్షన్ అనమాట. అండ్ కంఫర్టబుల్ రైడ్ అనేది చెప్పుకోవచ్చు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా. అండ్ మనం ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే విందాం. మనకైతే చేంజ్ చేశారని చెప్పేసి అన్నారు కాబట్టి ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే విందాం. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఏదైతే మన వీడియో స్టార్టింగ్లో ఏదైతే మీకు వెహికల్ చూపిస్తానని చెప్పేసాను రాకెట్ 3 అయితే కంప్లీట్ లుక్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఒకసారిగా లుక్ వైజ్గా చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. మన వైజాగ్లో అయితే రాకెట్ 3 ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లుక్ వైజ్గా చూస్తే ఒక మాన్స్టర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఇంజిన్ చూస్తేనే చాలా హై బీస్ట్ ఫీలింగ్లో అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు చూసుకుంటే ఆ ఇంజిన్ వచ్చేటప్పుడు మనకి ఒక కార్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఏ కార్ ఇంజిన్ అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా చూస్తే మీకు ఒక బీస్ట్ ఫీలింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ వచ్చేటప్పుడు డ్యూయల్ హెడ్లైట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 2500cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కంప్లీట్గా 2 వేరియంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ రాకెట్ 3 అయితే మనకు రాకెట్ 3 అని చెప్పేసి అండ్ GT3 అని చెప్పేసి టోటల్గా 2 వేరియంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే లుక్ వైజ్గా టైర్ సైజ్ కానీ ఆ లుక్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనకు వస్తున్నాయి దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఫుల్ వీడియో అనేది కూడా కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు.
అండ్ ఫ్రెండ్స్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి దీంట్లో చూసుకుంటే టీఎఫ్టీ కన్సోల్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ కన్సోల్ మొత్తం చూసుకున్నా కూడా చాలా మనకి ఫ్యూచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి దీంట్లో చూసుకుంటే ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ప్రీవియస్ మోడల్స్లో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మనకి వెట్ సర్ఫేసెస్లో కానీ ఏమైనా ఉంటే స్కిడ్ అవ్వకుండా మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే మనకి టర్నింగ్లో గట్రా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి చూసుకుంటే ఒక స్వైప్ అప్ అయితే అవుతుంది. మనకి దీంట్లో చూసుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అండ్ ఏబిఎస్ ఒక ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మనకి సైడ్ చూసుకుంటే డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూట్రల్లో ఉంది. అండ్ మనకి చూస్తే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. స్విచ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ ఇండికేషన్ అండ్ హై బీమ్ అండ్ లో బీమ్కి హార్న్ అండ్ క్విల్ స్విచ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్స్ ఒక ఇండికేషన్ అయితే ఉన్నది. అండ్ కంప్లీట్గా చూసుకుంటే అలాగే మనకి ఇక్కడ కన్సోల్ని ఆపరేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి సైడ్ని చూసుకుంటే కన్సోల్ దగ్గర చూస్తే మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. యూఎస్బీ పోర్ట్ని అయితే ఆఫర్ చేశారు. అండ్ మన ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే కూడా మనకి ఇక్కడ సైడ్కి అయితే మనకి బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మనకి చూసుకుంటే కూడా కన్సోల్లో చూసుకుంటే. అండ్ మన దీంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆపరేషన్కి ఇక్కడ ఆపరేటింగ్కి ఇక్కడైతే మనకి స్విచ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మాక్సిమం మనకి మనకి మైలేజ్ వచ్చేటప్పుడు కూడా డే టు డే లైఫ్లో మనకి 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మనకి మైలేజ్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకి 400cc వెహికల్ కాబట్టి. అండ్ కంఫర్టబుల్ అనమాట. మనకి చూసుకుంటే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మరి ఆల్మోస్ట్ చూసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంది. మనకి సిట్టింగ్ వేస్గా చూసుకుంటే కూడా అండ్ పిలియన్ సీట్ కూడా మనకి చూస్తే హ్యాండ్లింగ్ అయితే మనకి ఇలా కంఫర్టబుల్గానే ఉన్నది. అండ్ ఫస్ట్ మనకి వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 176 kgs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సీట్ హైట్ చూసుకుంటే కూడా మనకి 790 mm సీట్ హైట్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట సీట్ హైట్ చూసుకుంటే కూడా. అండ్ అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఏదైతే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది కాబట్టి డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వచ్చేటప్పుడు 300 mm డిస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 230 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. రెండు కూడా మనకి బేబమ్ బ్రేక్స్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్ వేరియంట్ వచ్చేటప్పుడు కూడా. అండ్ కంప్లీట్గా మనకి చూసుకుంటే కూడా అలాగే మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి ఒక ప్రీమియం వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ట్రయమ్ స్పీడ్ 100 వచ్చేటప్పుడు కూడా స్పీడ్ 400. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ట్రయమ్ స్పీడ్ 400 2024 న్యూ మోడల్ అయితే ఇది ఫ్రెండ్స్ రివ్యూ అయితే. అండ్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ మోడల్ అయితే రివ్యూ చేయడం జరిగింది కదా, కంప్లీట్ స్పెసిఫికేషన్తో అయితే మనకి చెప్పాను అనమాట. అండ్ ఒకసారి రైడింగ్ వీడియో కూడా చూసి రైడ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎలాగుందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ అలాగే మనకి చాలామంది హెల్మెట్స్ లేకుండా రైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్లీజ్ సేఫ్గా రైడ్ చేయండి అండ్ మినిమం స్పీడ్లో మెయింటైన్ చేయండి అనమాట. అండ్ ఫ్రెండ్స్ మన ట్రయమ్ స్పీడ్ 400 ఒక రైడ్ రివ్యూ చూసుకుంటే కూడా వెహికల్ చూసుకుంటే కూడా చాలా స్మూత్ డ్రైవ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి 400cc వెహికల్ కాబట్టి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ట్రయమ్ స్పీడ్ 400 వచ్చేటప్పుడు మనకి లో ప్రైస్లో వచ్చేటప్పటికి మనకి బెటర్ పర్ఫార్మెన్స్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ట్రయంఫ్లో వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ లుక్ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ మనకి 2023 మోడల్కి ఇప్పటికి 24 మోడల్కి ఏమైనా చేంజెస్ చేశారంటే మనకి కలర్ వేరియేషన్ మనకి సీట్ దగ్గర అండ్ ఎగ్జాస్ట్ దగ్గర అయితే కొన్ని చేంజెస్ని అయితే చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్గా మనం చూసుకుంటే కూడా లుక్ వైజ్గా చూసుకుంటే ఒక ప్రీమియం వెహికల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్రైస్కి మనకి 400cc వెహికల్ అనేది చాలా, అది కూడా ట్రయమ్ స్పీడ్ 100 కూడా మనం చూసుకుంటే కూడా. అండ్ మీకు చూసుకుంటే కూడా ప్రైస్ డీటెయిల్స్ అండ్ మనకి లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం సార్. అక్కడి నుంచి అయితే మీరు ఫుల్ రివ్యూ అయితే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు మనకి షోరూంలోకి అయితే కాంటాక్ట్ చేసి. అండ్ అలాగే మీకు T4 కూడా లాంచ్ చేయడం జరిగింది, ఏదైతే మనకి స్పీడ్ 400తో పాటు మనకైతే ఇంకొక వెహికల్ని అయితే లాంచ్ చేస్తాం. అండ్ కంపారిజన్ చూసుకుంటే కంపారిజన్ వీడియో కూడా మీకు త్వరలోనే మీకు అప్లోడ్ చేస్తానమాట వీడియో కూడా. అండ్ ఫుల్ రివ్యూ అయితే ట్రై చేస్తాను. అండ్ మనకి T4కి మనకి స్పీడ్ 400కి కూడా పెద్ద వేరియేషన్స్ అయితే లేవు, అండ్ కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ కంపల్సరీగా మీకు ఆ వీడియో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మన స్పీడ్ 400 డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాను. అలాగే మనకి ఎల్లో వీల్స్తో వస్తుంది అనమాట. అండ్ మనకి ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు 17 inch టైర్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజిన్ చూసుకుంటే కూడా మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అండ్ సింగిల్ సిలిండర్తో ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తుంది. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే మీకు ఇందులో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు ఏదైతే 39.5 bhp వస్తుంది, 8000 rpm ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది మనకి. అండ్ అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే కూడా మీకు ఫ్రంట్ వచ్చేటప్పుడు యూఎస్బీ ఫోక్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ బిగ్ పిస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, గ్యాస్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ మీకు రైడింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ మనకి ప్రీవియస్గా లాంచ్ అయిన బజాజ్ పల్సర్ 400 రివ్యూ కూడా చేశాను కదా, ఆల్మోస్ట్ రెండు కంపారిజన్ చూసుకుంటే మనకి ఫ్యూచర్స్ వైజ్గా అయితే డిఫరెన్సెస్ ఉండదు, కానీ మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ట్రయమ్ స్పీడ్ 400 అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు చూసుకుంటే కూడా అండ్ కంపారిజన్ వీడియో కావాలన్నా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా మీకు ట్రయమ్ స్పీడ్ 400 అయితే రైడింగ్ రివ్యూ ఇది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.